ఆగస్ట్ 20 పరిశుద్ధుల ఉత్సవము. క్రీస్తు తిరిగి పొందుకున్న తన రాజరికం భూమిపై ఉన్నవారిని తన హృదయం నుండి దూరంగా నెట్టివేస్తుందేమోనని వారు భయపడకుండా ఉండడానికి తాను అవమానపు అగాధంలో ఉన్నప్పుడు ఎలాంటివాడో అత్యున్నత మహిమ దశలోనూ అంతే నమ్మదగిన వాడనని ఆయన నిరూపించుకుంటున్నాడు. మనుషుల స్వభావం నుండి తాను ధరించుకున్న శరీరం అనే వస్త్రాలతోనే పరలోక మహిమలోనికి తిరిగి వెళ్ళడం ద్వారా ఆయన ఈ మార్పు లేనితనాన్ని కనుపరిచాడు. అలా దేవుని కుమారుడు ఆ శరీర రూపాన్ని తన మహిమగల జీవితంలో భాగంగా చేసుకుని పరలోక రాజ్యంలో పరిశుద్ధుల స్వంత దేహాలు ఏ రూపంలో ఉంటాయో అనే దానికి ఒక మాదిరిని మనకు అందిస్తున్నాడు. ఆదాముతో దేవుడు జరిపిన వ్యవహారాల్లో క్రీస్తు మనుషులతో పొందిన ఈ గుర్తింపుల్లో ఏదీ లేదు. ఆదాము తన అనుభవాల గిన్నెలో ఈ మధురమైన తీపిని అనగా క్షమాపణను కలిగి లేడు. దయచేసే దేవుని ప్రేమను గూర్చి అతనికి తెలుసు గాని క్షమించే దేవుని కనికరానికి అతడు పరదేశి. అయితే సమాధానపరచబడిన పాపి ఈ రెండింటినీ అనుభవిస్తాడు. విధేయుడైన బిడ్డ పట్ల తండ్రి చూపించే గొప్ప ప్రేమ ఆదరణను ఇస్తుంది. కానీ ఈ వాత్సల్య ప్రత్యక్షతను తిరుగుబాటు చేసిన బిడ్డ పట్ల తండ్రికి ఉండే కనికరంతో పోల్చలేము. తన తండ్రి కౌగిట్లోకి మళ్ళీ చేర్చుకోబడిన తప్పిపోయిన కుమారుడు ఇంటిని ఎన్నడూ విడిచిపెట్టని అతని సహోదరుని కంటే తండ్రి ప్రేమకు కృతజ్ఞతగా తిరిగి ప్రేమను చూపించడానికి నిశ్చయంగా ఎక్కువ కారణాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి క్షమించే దేవుని కనికరం, దానిని సంపాదించి పెట్టిన క్రీస్తు ప్రేమ ఇక్కడ భూమిపై ఉన్న పరిశుద్ధుడు ధ్యానించగలిగే అత్యంత మధురమైన అత్యంత క్షేమకరమైన ఫలంగా ఉన్నాయనేది నిస్సందేహం. కానీ దేవుని కనికరం, ప్రేమ అనే ఈ స్వరాలపై మహిమపరచబడిన పరిశుద్ధులు పరలోకంలో పలికించే దివ్యమైన సంగీతాన్ని ఎవరు ఊహించగలరు? నిశ్చయంగా వారి వీణలు మీటే పాట గొర్రెపిల్ల కీర్తనయై ఉంది. ప్రకటన 15:3. పరలోక మహిమలో నెరవేరే పరిశుద్ధుల ఉత్సవం అత్యంత శ్రేష్టమైన అనుభవాల సమకూర్పుయై ఉంది. అది దేవుని హస్తం చేత ఎంత చక్కగా అమర్చబడిందంటే వాటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టబడలేదు. అలాగే ఒకదాని రుచి మరొక దానితో కొట్టుకుపోదు. అయినప్పటికీ క్రీస్తు ద్వారా లభించే క్షమాపణ, దేవుని అత్యున్నతమైన ప్రేమ ఈ పరలోక విందుకు ఒక తీయని శ్రేష్టమైన ముగింపునిస్తూ మిగతా వాటన్నిటికంటే పైగా ఆస్వాదించబడుతుంది.